హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ కుకింగ్ ఏ టు జెడ్. ఈరోజు మనం బయట కొనే పని లేకుండా ఇంట్లోనే సింపుల్గా మామిడికాయలతో హోమ్ మేడ్ మ్యాంగో ఫ్రూటీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఫ్రెండ్స్. మ్యాంగో ఫ్రూటీ కోసం మనం ముందుగా ఒక పండు మామిడికాయని తీసుకుందాం మరియు ఒక పచ్చి మామిడికాయని తీసుకుందాం. పండు మామిడికాయ అనేది కొంచెం పెద్దదిగా ఉంటే ఒకటి తీసుకోండి, లేకపోతే చిన్నవిగా ఉంటే రెండు తీసుకోండి. ఈ పండు మామిడికాయని మనం చెక్కు తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు పచ్చి మామిడికాయని తీసుకొని ఈ పచ్చి మామిడికాయని మనం పూర్తిగా తీసుకోకుండా సగమే తీసుకుందాం. సగంగా కట్ చేసుకున్న ఈ పచ్చి మామిడికాయ చెక్కును తీసేసి వీటిని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకుందాం. మామిడికాయలని శుభ్రంగా కడిగిన తరువాత మనం వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. సమ్మర్ స్పెషల్ చాలా రకాల కుల్ఫీ రెసిపీస్ కూడా మన ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయి. మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి డిస్క్రిప్షన్ బాక్స్ని చెక్ చేయండి. నేను ఆ లింక్స్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మామిడికాయలని ముక్కలుగా చేసుకున్న తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకుందాం. మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత మనం ఇందులోకి 1 కప్పు వరకు పటిక బెల్లాన్ని తీసుకున్నాను. మీరు పటిక బెల్లం ప్లేస్లో చక్కెర కావాలంటే దానిని కూడా తీసుకోవచ్చు. ఈ రెండింటిని కలిపి బాగా మిక్సీ పట్టుకొని ఈ మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని మనం ఒక కుకింగ్ ప్యాన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు మనం 1/2 గ్లాస్ వరకు నీటిని ఈ మిక్సీ జార్లో వేసి వీటిని ఒకసారి కలిపి ఈ నీటిని కూడా ఈ మామిడికాయ మిశ్రమంలో వేసి కలుపుకుందాం. గ్యాస్ని ఆన్ చేసి ఈ పాత్రని మనం 10 నిమిషాల వరకు కలుపుతూ కుక్ చేసుకుందాం. ఇందులోనే మనం 1/2 గ్లాస్ వరకు నీటిని వేసి ఇవి కూడా బాగా కలిసేలాగా కలుపుకొని వీటిని కలుపుతూ కుక్ చేసుకుందాం. 10 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత మన ఈ మామిడికాయ మిశ్రమం అనేది చిక్కగా అయ్యింది. ఇప్పుడు మనం గ్యాస్ని ఆపేసి ఈ మామిడికాయ మిశ్రమాన్ని మనం రూమ్ టెంపరేచర్ మీద చల్లారనిద్దాం. చల్లారిన తర్వాత మనం ఇందులో 2 గ్లాసుల వరకు నీటిని వేసుకుందాం. మీ కన్సిస్టెన్సీని బట్టి మీరు ఇందులో నీటిని తక్కువైనా ఎక్కువైనా చేసుకోవచ్చు. నీటిని కలిపిన తర్వాత మనం ఈ పాత్రని 2 గంటల వరకు ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి, నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మా ఛానల్ హోమ్ కుకింగ్ ఏ టు జెడ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 2 గంటల తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి తీసి మనం మ్యాంగో ఫ్రూటీని సర్వ్ చేసుకుందాం. ఎంతో ఈజీగా సింపుల్గా ఇంట్లోనే మనకి మ్యాంగో ఫ్రూటీ అనేది రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.